నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 10/6/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, అధిక కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:50, తిథి దశమి రాత్రి తెల్లవారుజాము 12:57 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 9:21 వరకు, యోగాల ఆయుష్మాన్ ఉదయం 6:30 వరకు, యోగాల సౌభాగ్య రాత్రి తెల్లవారుజాము 4:03 వరకు, కరణము వణిజ మధ్యాహ్నం 1:52 వరకు, కరణము విష్టి రాత్రి తెల్లవారుజాము 12:57 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుంచి 1:54 వరకు, గుళికకాలం ఉదయం 10:37 నుంచి 12:16 వరకు, యమగండం ఉదయం 7:20 నుంచి 8:58 వరకు, అభిజిత్ ముహూర్తం ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:42 వరకు, వర్జం రాత్రి 8:49 నుంచి 10:20 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా గృహానికి సంబంధించి, వృత్తికి సంబంధించి, అలాగే గృహ వాహన విద్యా సంబంధమైన ఖర్చులు, స్థిరాస్తులకు సంబంధించిన ఖర్చులు, తల్లి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అలాగే తల్లితో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కొంత అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అదేవిధంగా తల్లి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆలోచనలలో ఘర్షణని, ఆందోళనని అధిగమించాలి. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. తొందరపాటు నిర్ణయాలు లేకుండా మంచిగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఆశించిన ఫలితాలు పొందే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. మిత్రుల సహకారం, అలాగే కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం, తోబుట్టువులతో కలిపి మంచి చర్చలు చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందడం, అలాగే వృత్తిపరమైన అభివృద్ధి, స్నేహ సంబంధాలతో కలిపి తీసుకునే నిర్ణయాలతో మంచి విధానాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ప్రయాణాలు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత విషయాలలో వృద్ధి, దైనందిన జీవితంలో కొన్ని ఆకస్మికమైన మార్పులు మీకు అనుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ప్రశాంతమైన వాతావరణం, ఆశించిన ఫలితాలు, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, తద్వారా ప్రశాంతత పెరగడం, మనసు ఉల్లాసంగా ఉండడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాలలో వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో మీ క్రియేటివిటీ చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. సంతాన వర్గానికి అనుకూలంగా ఉంటుంది. క్రియేటివ్గా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, స్నేహ సంబంధాలలో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడం కావచ్చు, శ్రమకి తగిన ప్రతిఫలం, గౌరవం లభించిందన్న ఆనందం మొదలైన వాటితో అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావన చేయొచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆధ్యాత్మిక ఆలోచనలు, అలాగే తండ్రి పెద్దలు సహకారం, వారి విషయంలో మీరు తీసుకునే కీలక నిర్ణయాలు, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు, వ్యక్తిగత అభివృద్ధి విషయంలో తీసుకునే స్థిర నిర్ణయాలు, వ్యక్తిగత ఆకర్షణ, వ్యక్తులతో చక్కగా మాట్లాడడం, మీ మాట విలువ పెరగడం, అలాగే ఆరోగ్య విషయం, అలాగే విద్యాపరమైన విషయాలు, అభివృద్ధికి సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, చాలా వరకు ఆగుతూ వచ్చిన ధనం సమయానికి చేతికి అందే అవకాశాలు, తద్వారా ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, ముఖ్యమైన కీలక నిర్ణయాలకు సంబంధించిన విషయాలు, ఆగుతూ వచ్చినవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, ఎదురు చూసిన విషయాల్లో అభివృద్ధికి సంబంధించిన విషయాలు, విద్య, వివాహం
మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వచ్చే అవకాశాలు కావచ్చు, వాటికి సంబంధించి కూడా కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి సమయంగా కూడా మనం ఆలోచన చేయొచ్చు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాలలో ఆకస్మికమైన వాయిదాలు కావచ్చు, లేకపోతే ఆటంకాలు కావచ్చు, ఒత్తిడి, వృత్తిలో ఎదురయ్యే సవాళ్ళు, తద్వారా ఆకస్మికమైన విషయాల వల్ల కొంత ఘర్షణగా ఉండడం, ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు లాంటివి రావడం, వ్యాపార విస్తరణ కొరకు అధిక శాతం ధనాన్ని ఖర్చు పెట్టి విస్తరించడానికి చేసే ప్రయత్నాలు లాంటివి, ఇవన్నీ ఒక ఎత్తైతే ముఖ్యంగా మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో ఆలోచించే ముందు మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద దృష్టి సారిస్తూ, వ్యక్తిగత విషయాల కొరకు ధనాన్ని ఖర్చు చేసుకుంటూ, ప్రతి విషయాన్ని ఆరోగ్య సంబంధమైన విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా, చిన్నపాటి అనారోగ్యం ఉన్నా దాన్ని తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగం, ఆరోగ్యం, ఆదాయం మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా పనులు వాయిదా పడడం కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా ఇది తాత్కాలికమే అన్న భావన చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి ఆగిన పనులని తర్వాతైనా నెమ్మదిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనం అక్కడ జ్ఞప్తి చేసుకోవాలి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి రోజు ఎలా ఉంది? కన్యా రాశి వారికి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది. ఆగుతూ వచ్చిన పనులు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. అలాగే నెట్వర్క్ను పెంపొందించుకుంటారు. అలాగే ఏ విషయంలో అయితే మీరు ఎదురు చూస్తున్నారో అది ముఖ్యమైన జీవితాన్ని మలుపు తిప్పే విషయాలకు సంబంధించిన విషయాల్లో ఒక చక్కటి వార్త మానసిక ప్రశాంతతను పెంపొందించడానికి అవకాశం అనేది ఉంది. సాంఘిక సంబంధాలతో పాటుగా ఎదురు చూసిన విషయాల్లో అనుకూల ఫలితాలు అనేవి మీకు ఏర్పడడం అనేది ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, కుటుంబ పరంగా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా పెద్దల యొక్క బ్లెస్సింగ్స్, ఆధ్యాత్మిక ఆలోచనలు, కుటుంబ విషయాలు, మీ కెరీర్కి సంబంధించి అతి ముఖ్యమైన విషయం కెరీర్ కావచ్చు, మీ జీవితంలో ముఖ్యమైన మలుపులకు సంబంధించిన విషయాల్లో అనుకూలమైన అవకాశాలు ఉన్న సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. తులారాశి. ఇక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ తులారాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే రుణాలకు సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే ప్రత్యర్థుల మీద విజయానికి సంబంధించిన విషయాల మీద కావచ్చు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరమైన విషయాల్లో శ్రమకు తగిన గుర్తింపు, శ్రమతో విజయాన్ని సాధించడానికి అవకాశం. ప్రతి విషయంలోనూ శ్రమతో విజయాన్ని సాధిస్తారు. ఆ ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. ఆగుతూ వచ్చిన పనులలో మీరు అధిక శాతం కష్టపడి కృషితో మీరు ముందుకు పెడతారు. సామాజిక సేవ చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో ముఖ్యంగా పై అధికారులతో, ముఖ్యంగా ఎవరన్నా పై అధికారులతో మీరు పనులు చేసుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో ఘర్షణలకు తావు లేకుండా వినయంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే చేద్దామనుకుంటున్న కార్యక్రమాలలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు కానీ, వాయిదా పడడం లాంటిది కానీ, లేకపోతే మీ అంతటి మీరే తర్వాత చేద్దామని దాన్ని మీరు పోస్ట్ పోన్ చేసే పరిస్థితులు లాంటివి కానీ కనబడడం కానీ, సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో, వారి అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, రావాల్సిన ఆర్థిక విషయాలలో కొంత ఆగుతూ వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం వాటికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. ఆర్థిక విషయాలు, ఆగుతూ వచ్చిన పనులు, వ్యక్తుల సహకారం, భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాలు, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, విదేశీ వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రీత్యా కొంత మీకు ప్రశాంతత ఏర్పడడం, తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే గృహ సంబంధమైన విషయాలు, వాహన సంబంధమైన విషయాలు, గృహానికి సంబంధించిన చిన్నపాటి రిపేర్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాహనాలకు సంబంధించిన చిన్నపాటి రిపేర్లకు సంబంధించి కావచ్చు, విద్యా సంబంధమైన విషయాలు, విద్యార్థులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించి శ్రమతో
అధిక ధనాన్ని ఖర్చు చేసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. అంటే విద్యా సంబంధమైన విషయాలైనా కూడా శ్రమతోనే అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది, తద్వారా గృహ వాహన సంబంధమైన విషయాల్లో కూడా ఆకస్మికమైన అధిక ఖర్చులకు అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాలలో అంటే మీకు అయ్యే ఖర్చులలో కూడా అది మీకు సద్వినియోగపడే విధంగానే మీ ఖర్చులు ఉండడం, తద్వారా మీకు మానసిక ప్రశాంతత పెరగడం, అంటే ఇష్టపూర్వకమైన ఖర్చుల ద్వారా మీరు ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. అది గృహానికి సంబంధించి కావచ్చు, అలాగే రుణాలకి సంబంధించి కావచ్చు, రుణాలు తీసుకుని గృహానికి సంబంధించి మీరు ఏర్పరచుకుందాం అనుకుంటున్న విషయాలు కావచ్చు, అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ గృహ వాతావరణంలో ప్రశాంతతని పెంపొందించుకోవడానికి మాత్రం ప్రయత్నాలు లాంటివి చేయాలి. గృహ సౌఖ్యం విషయంలో కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వారికి వ్యక్తుల సహకారం బాగుంటుంది. శ్రద్ధగా, శ్రమతో, లక్ష్యంతో అనుకున్న పనులని సాధిస్తారు. ఆగుతూ వచ్చిన పనులని మీ యొక్క స్వయం కృషితో, స్వంత నిర్ణయాలతో, వ్యక్తుల సహకారంతో, భాగస్వామ్య నిర్ణయాలతో, జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే స్నేహ సంబంధాలతో కానీ, వారి సహకారంతో కానీ ఆ పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల సహకారం, తోడ్పాటు అనుకూలంగా ఉంటాయి. పరాక్రమం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఏ విషయంలోనైనా సరే, అంటే మీ యొక్క అభివృద్ధి కోసం మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైనా అది చాలా వరకు అది వృత్తికి సంబంధించి కావచ్చు, వివాహపరమైన విషయాల్లో కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో కొంత కీలకంగా చర్చలు జరగడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అది ఆర్థిక సంబంధమైన విషయాలు, రుణాలకు సంబంధించిన విషయాలు, అలాగే మాట గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా, అంటే ఆర్థిక పరమైన విషయాలలో అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలలో రుణములు తీసుకొని అయినా సరే ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు లాభాల కొరకు. ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట గౌరవం పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో మంచి సామరస్యంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే దంత ఆరోగ్య విషయంలో కానీ, కంటి ఆరోగ్య విషయంలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఉన్నత స్థాయి వ్యక్తులు అంటే మీ పై అధికారులతో మీరు సమన్వయాన్ని పాటించుకుంటూ మంచిగా పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఘర్షణలకు దూరంగా ఉండి నైపుణ్యాలని పెంపొందించుకుంటూ మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వారికి వ్యక్తిగతంగా ఆలోచనలు అనుకూలంగా ఉన్నప్పటికీ అవి లేట్ అవ్వడం బట్టి, అంటే సమయానికి ఆలోచనలు స్ఫురించకపోవడం బట్టి కూడా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకోవడంలో ఆటంకాలు లాంటివి ఏర్పడతాయి. కనుక వీళ్ళంతవరకు ఆలోచనలలో అంతరాయాలు, ఆటంకాలు కలగకుండా వచ్చిన ఆలోచనలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే మంచి అద్భుతమైన ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. వాటిని సద్వినియోగపరుచుకోవాలి. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కానీ, వ్యక్తిగతమైన అభివృద్ధి విషయంలో కానీ మంచి ఆలోచనలతో పాటుగా మంచి క్రియేటివిటీ అనేది ఏర్పడడం, వ్యక్తుల యొక్క సహకారం బాగుండడం, ఆకస్మికమైన లాభదాయకమైన ఆలోచనలని సద్వినియోగపరుచుకోవడం బట్టి వ్యక్తిగత వృద్ధి, దాంతోపాటుగా మీ యొక్క వృత్తిపరమైన వృద్ధికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు ఆలోచనల మీద దృష్టి కేటాయిస్తూ వచ్చిన ఆలోచనలని ఉపయోగించుకుంటూ, అదేవిధంగా వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ మానసిక ప్రశాంతతతో, నూతన క్రియేటివిటీతో ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన విషయాలు ముఖ్యంగా వృత్తి, వ్యక్తిగత అభివృద్ధి అనుకూలంగా ఉంటాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతో పాటుగా ప్రతిరోజు చెప్పుకునే విధంగా ఈరోజు తమ వ్యక్తిగత దైవంతో పాటుగా సమయము, అవకాశము అన్నీ లభించినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున విఘ్నేశ్వరుడికి సంబంధించిన ఆరాధన చాలా 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 మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గణపతి ప్రతి సందర్భంలో కూడా గణపతికి సంబంధించి మనం ఏదన్నా ఏ రకమైన పని చేసినా కూడా అది విద్య ఆరంభంలో కావచ్చు, లేకపోతే వివాహం కావచ్చు, లేకపోతే ఏ పనికి స్టార్టింగ్ అయినా సరే మనం ఈ రకంగా గణపతికి చేయడం బట్టి విఘ్నాలు తొలగిపోతాయి. కనుక ఈ రోజున కూడా
ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవంతో పాటుగా విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలైనా స్తోత్రాలైనా నామాలైనా చేసుకోవడం, లేకపోతే విఘ్నేశ్వరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, అలాగే విఘ్నేశ్వరుడికి సంబంధించిన నామాలు ఏదైనా సరే చేసుకోవడం బట్టి ఈ రోజున మీకు ఎదురవుతున్న సమస్యలు చిన్నపాటివి ఏదన్నా ఉన్నట్లయితే ఈ రకంగా గోచారీచి ఎదురవుతున్న సమస్యలకి ఈ రకమైన పరిహారాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి అభివృద్ధి, ఆటంకాల నిర్మూలన, ఆశించిన ఫలితాలు పొందడం, మనశ్శాంతి, తద్వారా అభివృద్ధి మొదలైనవన్నీ ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.